శ్రీకాకుళం పార్టీ ఆఫీసులో పాత్రికేయ సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఎవరు మాట్లాడారండి? నిన్న ఇచ్చారు మీరు జీవో, జిందాల్ స్టీల్ కంపెనీకి ఏదో పేరు మార్చి రాయలసీమ స్టీల్ కంపెనీ అని చెప్పి మీ పేరు మార్చి ఇచ్చారు. జిందాల్ స్టీల్స్ని ఎవరు తీసుకొచ్చారండి ఈ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తరిమేశారు జిందాల్ని. నాట్ ఓన్లీ జిందాల్, ఈ రాష్ట్రంలో రకమైనటువంటి ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేశారు అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు వస్తాయి పరిశ్రమలు, ఎప్పుడు వస్తాయి ఇండస్ట్రీస్, ఎప్పుడు వస్తాయి ఆర్గనైజేషన్? తన్నుకుంటారు మీరు. ఇప్పుడు అటొకడు ఇటొకడు ఇష్టానుసారం వెళ్ళి దేహి అని అడిగినా ఎవడు రావడం లేదు ఈ రాష్ట్రానికి. ఎందుకు రావడం లేదు? ఓ రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు మీరు. ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేస్తారు మీరు. చివరికి మీరు చెప్పినటువంటి మీ పార్టీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎక్స్టెన్షన్ చేస్తామని ఆయన చెప్పాడే. ఇప్పుడు ఆయన కూడా పత్తలేదు. అవునా కదా? అవునా కదా అని అడుగుతున్నాను. ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తల మీద మీరు దాడులు చేస్తారు, పరిశ్రమలు వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? ఇన్ని వందల వేల కోట్ల ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు కనీసం ప్రభుత్వం పార్ట్నర్షిప్ అనేది తీసుకోవాలి కదా. ప్రైవేట్ పోర్ట్ అయినా అందులో గవర్నమెంట్ కూడా వాటా ఉందా? నీకు చేతనైతే, మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని మీరు అనుకుంటే ఇన్ని ఆర్గనైజేషన్కి ఇంత కారు చౌకగా ఇచ్చే బదులు మెజారిటీ స్టేక్ పాయింట్ మీరు తీసుకోండి. ఎందుకో మా వాటా లుల్లు మాల్కు సంబంధించి 2000 కోట్లు మా వాటా భూమి మేము ఇస్తున్నాం, మీ వాటా 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఎస్, ఆ బేసిస్లో మీరు కంపెనీ పెట్టండి, ఆర్గనైజేషన్ పెట్టండి. వైజాగ్లో మా వాటా 600 కోట్లు 4.5 ఎకరాలు, మీ వాటా 150 కోట్లు పెట్టుబడి నిర్మాణం పెట్టండి. ఆ బేసిస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు. ఇదేంటిది? ఈ సత్వా అండ్ కపిలోలు ఎకరా 1.5 కోటికి ఎంతకి ఇచ్చారు? అక్కడ ఎకరా ఎంత ఉందండి? దగ్గర 50 కోట్లు ఉంది. అక్కడ ఐటీ హిల్స్ దగ్గర ఎకరా 50 కోట్లు పైబడి ఉంది. అలాంటి ల్యాండ్లో మీరు 1.5 కోటికి ఇచ్చేస్తున్నారు. అదో 30 ఎకరాలు, అదో 30 ఎకరాలు. అది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఏమిటి దౌర్భాగ్యం? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఆర్గనైజేషన్ పెడుతుంది, ల్యాండ్ మీది, పెట్టుబడి వాళ్ళది. ఆ టైప్లో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని వాటాదారుగా మీరు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని వాటాదారుగా పెట్టి కంపెనీలు పెట్టించండి. లాభాలు సంపాదించమని చెప్పండి, లాభాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెలివరీ చేయమని చెప్పండి. అంతే తప్ప మీరు ప్రభుత్వ భూముల్ని మీకు డబ్బుల కోసం, మీకు లంచాల కోసం ఇష్టానుసారంగా ఇచ్చేయడం అన్నటువంటిది చాలా నీచమైనటువంటి ఒక నిర్ణయంగా నేనైతే భావిస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతున్నాం. ఎవరి రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించారు, ఎవరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు, ఎవరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకొని ఒక స్టేబుల్ గవర్నెన్స్ని అందించారో ఒకసారి గమనించమని కోరుతున్నాను. ఎంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందో. 1 ఇయర్లో 1,80,000 కోట్లు అప్పులు చేశారంటే ఎటు తీసుకెళ్తున్నది రాష్ట్రాన్ని? శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, ఇంకోటి అన్న మీరు ఈరోజు ఎందుకు మాట్లాడరు? ఇలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని ఏమో అప్రంగా పెట్టేశారు ప్రజలు కూడా. ప్రజలు ఏం తప్పేం లేదు. ప్రజలకి ఒక రకమైన ఎప్పుడు కూడా ఆశాభావంతో ఉంటారు. ఆయన అలవకాన హామీలు ఇచ్చాడు, నీకు 15,000, నీకు 18,000, నీకు ఇలా నీకు అని చెప్పి చివరికేమి ఇప్పుడు ఆంధ్రాని అమ్మాలని చెప్తున్నారు. అమ్మాలని అన్నం ఒకడంటుంటే ఆల్రెడీ అమ్మేస్తామన్నాడు. అమ్మాలని ఒకడన్నాడు, ఆల్రెడీ ఇంకొక ఆయన సింగపూర్ వెళ్ళి అమ్మేస్తామన్నాడు.